जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं। श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ पंचमोऽध्यायः। कर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच यत्साङ्ख्यै प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् स्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वसि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते नादस्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवत् ज्ञानं प्रकाशयति तत्परं तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठा तत्परायणाः
గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని సత్సుఖం యత్సుఖం విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః సయుక్తః స సుఖీ నరః ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయంలోకి స్వాగతం. ఇంతకుముందు మనం మానవుడు సాధన ద్వారా బ్రహ్మస్థితి యందు ఉండడం అలవాటు చేసుకునేటట్లయితే ఏ విధంగా దాన్ని సాధించాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్పేటప్పుడు బయట నుంచి వస్తున్నటువంటి శబ్దాది విషయముల యొక్క ప్రభావం నుంచి తను తాను రక్షించుకుంటూ మనస్సుని పరమాత్మ యందు లయం చేసుకుంటూ ఉన్నవాడు బ్రహ్మస్థితిని పొందే అవకాశం ఉందని మనం చూడడం జరిగింది. ఆ విధంగా మనస్సు ఇంద్రియములు ఆత్మవశమైనప్పుడు ఆత్మ ఏకీకృత స్థానంలో ఉండి మా సాధకుడు పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభూతం చేసుకుంటూ ఉంటాడు. అటువంటి వాడికి కలిగేది అక్షయ సుఖం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. దాని తర్వాత మనకి ఒక సలహా రూపంలో ఈ విషయ
భోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రపంచంలో కనపడుతున్నటువంటి అనేక రకమైనటువంటి ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఇవి మన బంధకరాలు, ఇవి అంటే మనని బంధించేటువంటివి. కాబట్టి వీటి వలన జాగ్రత్తగా ఉండడం, వాడిని ఆశ్రయించకూడదు అనేటువంటి విషయం చెప్పినప్పుడు మనకి ఈ విషయ విరక్తి కావలసినటువంటి ఆవశ్యకతని మనకి నిరూపించడం జరిగింది. దానిలో చెప్పబడినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే సౌఖ్యంతు బిందు మాత్రేణ దుఃఖం పర్వతమేవచ. అంటే ఈ విషయ సుఖాల వలన కలిగేటువంటి సుఖం ఒక చిన్న బిందు మాత్రం అయ్యేటట్లయితే వాటి నుంచి వచ్చేటువంటి దుఃఖం ఒక కొండ లాంటిది, కొండంత ఉంటుంది. సో దానికి ఉదాహరణగా కూడా మనం నిన్న చూడడం జరిగింది. ఏమిటంటే ఒక చేపకి గాలానికి మాంసం ముక్క వేస్తే దాన్ని తగులుకుని లోపల ఉన్న గాలంకి ఇరుక్కుపోయి చచ్చిపోతుంది. అట్లాగే మిడత పురుగు మంటను చూసి అది వెళ్ళిపోయి తగులుకుని ఆ విధంగా చచ్చిపోతుంది. అట్లా ఒక్కొక్క ఇంద్రియ బలహీనత ఉన్నటువంటి జంతువులు ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా చచ్చిపోతుంటే ఆ ఐదుటి యొక్క ప్రభావం ఉన్న మానవుడు ఇంకెంత ఉత్కృష్టమైనటువంటి దుఃఖ పరిస్థితిలో ఉన్నాడో మనం తెలుసుకుని, అయినప్పటికీ మనందరికీ కూడా వాటిలో లేనటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ జ్ఞానం మనకి బుద్ధి అనేటువంటిది ఇచ్చాడు కనుక వాటిని ఉపయోగించుకుంటూ ఈ విషయ భోగాల పట్ల జాగరూకత వహించి వీటిలో కలిగేటువంటి సుఖం అత్యంత అల్పమైనది, క్షణికమైనది. కాబట్టి వీటి పట్ల పడిపోకండి. ఎప్పుడు అక్షయం కానిది, అక్షయమైనది, క్షయం లేనటువంటిది అయినటువంటి పరమాత్మ సుఖాన్ని ఒకసారి మీరు అనుభవించడం కనుక అలవాటు చేసుకునేటట్లయితే ఈ ప్రపంచంలో దొరికే వస్తువుల పట్ల, విషయాల పట్ల, ఈ క్షణికమైనటువంటి ఆనందం పట్ల మీరు ప్రభావితులు కారు. మీరు దానిలో ఉండడం నేర్చుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పి, కాబట్టి అందులో ఉండేటువంటి దుఃఖాన్ని ముందు చూడండి, చూసి జాగ్రత్త పడండి అని చెప్పి దీపము తర్వాత ఒక పెద్ద వెలుతురు మన పరమాత్మది. కాబట్టి అలాగే మన బయట చూస్తున్నటువంటి సూర్యుడు, లోపల చూస్తున్న సూర్యుడు, లోపల ఉన్న సూర్యుడు. సో బయట ఉన్న సూర్యుడిలోంచి మనకి ఉదయం సాయంత్రం అయ్యేప్పటికి సూర్యుడు కనపడ్డు, చీకటి ఆవరిస్తోంది, మనం మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. అదే లోపల ఉన్నటువంటి సర్వశక్తివంతమైనటువంటి సూర్యుడు కనుక ఆ ప్రకాశ రూపంగా పరమాత్మ మనకి సాక్షాత్కారం అయినప్పుడు ఆ ప్రకాశం అనేది ఎప్పుడూ పోయేది కాదు, క్షయం ఉన్నది కాదు, అక్షయంగా ఉండేది. దానికి పగలు రాత్రి సంబంధం లేదు, ఎల్లప్పుడూ ఆ ప్రకాశం అలాగే ఉన్నది. ఆ ప్రకాశంలో రమించడం నీవు అలవాటు చేసుకున్న తర్వాత దానిలోంచి కలిగే ఆనందం నిజమైనటువంటి అక్షయ సుఖం. అది ఆ సుఖంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నీకు దొరుకుతున్నటువంటి విషయ సుఖాల పట్ల అనురక్తి నీకు కాలక్రమేణా తగ్గిపోయి ఎల్లప్పుడూ ఆత్మసుఖాన్నే ఆలోచిస్తూ దాని యందే ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఆ విధంగా నిన్ను నీవు ఉద్ధరించుకొని పరమాత్మకు దగ్గరకు చేరడానికి వీలవుతుందనే విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. అయిన తరువాత మనం ఏం చూసామంటే అట్టి విషయ లోలత్వాన్ని త్యజించిన వాడే నిజమైన సుఖాన్ని పొందుతాడనే విషయం కూడా చూసాం. దానిలో మనం చూసింది ఏంటంటే ఎవడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టక పూర్వమే కామక్రోధాల వేగాన్ని అరిగట్టి యోగి అయి తర్వాత ఉంటాడో వాడు సుఖవంతుడు, అత్యంత సుఖవంతుడు అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. ఎందువల్ల దీనిలో మనం 2-3 రకాలైనటువంటి విషయాలను కూడా విడిగా చూడటం జరిగింది. ఏ విధంగా అనేటంటే మనకి ఈ శరీరం విడిచిపెట్టకపోవడమే చేయమని చెప్తున్నాడు. ఎందువలన నువ్వు ఎప్పుడు మరణిస్తావనేది నీకు తెలియని విషయం, ఎవరికీ తెలియదు ఆ విషయానికి వస్తే. కాబట్టి నేను ఎప్పుడో తర్వాత చేస్తాను, అదే యాగ చేస్తాను, ఇదే యాగ చేస్తానంటే ఆ లోపున ఉంటామని నమ్మకం ఎవరికి, వాడికి నీకు తెలియదు, వాడికి తెలియదు. అందువలన అటువంటి వాయిదా వేసేటువంటి తత్వం పనికిరాదు. ఇప్పటికిప్పుడో నువ్వు జాగృతుడు అవ్వాలి, అయ్యి ప్రయత్నం చేయాలి. తర్వాత నువ్వు ఎప్పుడు సరిపోతావో తెలీదు, తర్వాత వచ్చే జన్మ ఎటువంటిదో కూడా నీకు తెలియదు. ఎందుకని ఈ జన్మలో చేసుకున్న యొక్క కర్మల ఫలితాన్ని బట్టి నువ్వు అధోయోనుల్లోకి పెడతావా, ఊర్ధ్వలోకాల్లోకి పెడతావా అనేది తెలియదు. అక్కడ నిర్ణయించేవాడు సూపర్ కంప్యూటర్ మ్యాన్ ఒక ఆయన పైన ఉన్నాడు, సూపర్ బీయింగ్. ఆయన నిర్ణయానికి లోబడి నీ జన్మ ఉన్నది. కాబట్టి ఒకవేళ పాపాలు, అత్యంత పాపాలు చేసుకున్నాం అనుకో, మనం ఏమవుతాం, కింద జన్మలోకి వెళ్ళిపోతాం, అనగా తిరిగి యోనుల్లోకి. సో జంతుజాలాల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కేవలం కర్మను అనుభవించడం తప్ప
నీకు పుణ్యం చేసుకుందాము, మన మనసు మార్చుకుందాం, నేను జాగ్రత్తగా ఉంటాను, పరమాత్మ గురించి ఆలోచిస్తాననే అవకాశం నీకు లేదు. ఎందుకంటే అవాళ నీకున్నటువంటి మానసిక స్థితి అత్యంత అల్పమైనది, ప్రాథమిక స్థాయిలో ఉంది కనుక నీకు ఆ జ్ఞానం కలిగే అవకాశం లేదు. అలాగే పుణ్యం చేసుకుని స్వర్గలోకానికి వెళదాం, కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనుకుని వెడితే అక్కడ ఉన్న పాపాన్ని పుణ్యాన్ని వాడుకుంటూ ఆనందించడం, అనుభవించడం జరుగుతుంది తప్ప అక్కడ పరమాత్మ గురించి ఆలోచన రాదు. ఇది ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలో కూడా అంతే కదండి. బాగా సుఖాలు ఉన్నప్పుడు భగవంతుని గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఎవ్వరు ఆలోచించారు. మూతి పగిలిపోయే కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పరమాత్మ ఎక్కడున్నాం, తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కు కడదాం, అప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మనకి. సో స్వర్గానికి వెళ్ళాక నువ్వు చేసేది లేదు కాబట్టి కింద లోకం లేదు, పై లోకంలోనూ లేదు. కానీ ఇక్కడ ఈ మానవ జన్మలో రెండింటినీ నువ్వు సాధించేటువంటి అవకాశం నీకున్నది. అనగా ఈడా పెంగళాలో ఉండకుండా నువ్వు మధ్యలో ఉన్నటువంటి దానిలో సుషుమ్న నాడిలో ప్రయత్నిస్తూ సమత్వ బుద్ధితో, అంటే అర్థం అదే, ఆ సమత్వంలో నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటే వీటి యొక్క ప్రభావం నీ మీద ఎక్కువగా ఉండదు. అందువలన పైకి ఊర్ధముఖంగా ప్రయాణం చేసి నీలోనే పైన కూర్చున్నటువంటి పరమాత్మ దగ్గరికి చేరి నీవు అనంతమైన సుఖాన్ని, జీవితం మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే విధానాన్ని నువ్వు పాటించవచ్చని చెప్పారు. అందుకోసమే చచ్చిపోయే ముందుగానే జాగ్రత్త పడరాయి అని చెప్తున్నాడు. ఎప్పుడో అప్పుడు ఇప్పుడు చేస్తానంటే కుదరదు, తర్వాత కొద్దిపాటి శ్రద్ధతో ఇచ్చేద్దామంటే కుదరదు, సంశయాత్మకంగా ఉంటే అసలు కుదరదు. అర్థమైందా? నువ్వు ఏదైనా ఒక పని చేస్తానన్నప్పుడు చేయగలననే ధైర్యం నీలో ఉంటేనే కదా నువ్వు చేయగలవు, ప్రపంచంలో అయినా సరే. సో మరి పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకున్న ఆ మాత్రం విశ్వాసం లేకుండా నువ్వు ఎట్ట చేస్తావు? ఇది అవుతుందో అవదో, ఇది మాత్రం అవుతుందని నమ్మకం ఏంది, ఆయన చెప్తే అవుతుందా అని నువ్వు అనుమానించావు అనుకో, నువ్వు ఏనాటికి దాన్ని చేరలేవు. నా వల్ల ఎందుకు అవ్వదు, గురువు చెప్తున్నాడు, భగవద్గీత చెప్తోంది, యోగులు ఎంతమంది చెప్తున్నారు, ఋషులు చెప్తున్నారు, నాతో ఎందుకు అవ్వదు అనే పట్టుదల నీకు కలిగిన రోజున అది నిన్ను నడిపిస్తుంది. అదే పరమాత్మ. అర్థమైందా? మనిషి ఏ పట్టుదల లేకుండా ఏది సాధించలేడు. వాయిదా తత్వం పనికిరాదు. సో ఈ విధంగా, ఎందుకని నువ్వు ఈ విధంగా గట్టి పట్టు పట్టకపోతే మన దగ్గర ఉన్నటువంటి కింద స్థానంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి 6 అరిషడ్ వర్గాల యొక్క ప్రవాహం ఎంత వేగవంతమైందంటే నిన్నొక్క క్షణంలో కిందకు గుంజేయగలవు. నువ్వు పైకి ఎగబాకుతామని ప్రయత్నం చేస్తున్నావు. నూనె రాసినటువంటి ఒక స్తంభం ఉంది. ఉదాహరణ చెప్తాను. మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలంటే నూనె రాసినటువంటి ఒక స్తంభం ఉంది. పట్టుకోవడానికి ఏం లేదు, కేవలం కాళ్ళు చేతులు మాత్రమే ఉన్నాయి. వాటికి నూనె ప్రభావం తగలకుండా నువ్వు పైకి పాకటం నేర్చుకోవాలి. ఈ నూనె ప్రభావం ఏమిటి అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఈ 6 ఇవన్నీ ఆ బండకి రాసి ఉన్నాయి. అంటే నీ వెనకాల ఉన్నటువంటి వెన్నుపూస అనేటువంటి మందరగిరి పర్వతానికి రాసిపెట్టి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ రాసిపెట్టిన వాటినన్నింటినీ పాక్కుంటూ దేక్కుంటూ నువ్వు చివరికి పైకి ప్రయాణం చేయగలిగితేనే సాధిస్తావు, లేకపోతే అయ్యే పని లేదు. దానికి ఎంత పట్టుదల కావాలో, ఎంత నిపుణత్వం కావాలో, ఎంత శ్రమగా ఓర్చుకునే శక్తి కావాలో ఆలోచించండి. నూనె రాసి ఉన్నటువంటి స్తంభానికి ఎగబాకటం సుమారుగా దాదాపుగా అటువంటిది. ఎందుకని అది ఇంకా తేలికేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని లక్షల జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి వాసనల ప్రభావం ఎంత గట్టిగా బలంగా ఉందంటే నువ్వు ఒక పట్టాన వాటి నుంచి బయటికి రాలేవు. ఇంకా ఆ బండని నూనెతో ఉన్నా కూడా ఎగబాకటానికి కాస్త కాలు వేళ్ళు వంకరగా పెట్టుకున్నావు, అది పెట్టుకుని ఇది పెట్టుకున్నావు, ఏదో విధంగా నువ్వు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ వీటి ప్రభావం నుంచి రావటం జరా ముష్కిల్ బాత్. అర్థంగా అయినప్పటికీ నాతో ఏమవుతుందని వదిలేస్తే నువ్వు ఎప్పటికీ ఇంత ఇలాగే ఉంటావు. మళ్ళీ ఇంకో జన్మకి రెడీగా ఉండు, రిజర్వేషన్ అయిపోతుంది, మనకి మళ్ళీ ఇస్తారు. కాదు ఇది నేను తెలుసుకోవాలి ఏమైనా సరే, మిగతా వాళ్ళందరూ కొంతమంది చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అనేటువంటి పట్టుదల, దృఢత్వం, ధృతి నీ దగ్గర ఉన్నప్పుడు ఇది సాధించడం అంత ఇంపాసిబుల్ కాదు, డిఫికల్ట్. సో డిఫరెన్స్ బిట్వీన్ డిఫికల్టీ అండ్ ఇంపాసిబిలిటీ మస్ట్ బి అండర్స్టూడ్. ఇహంలో నువ్వు ఏమాత్రం కష్టపడకుండా ఏమో అందుతున్నాయండి. రైతు బియ్యం పండించాలంటే వాడు ఎంత కష్టపడుతున్నాడు. అయినా చివరికి ఇప్పుడు సరిగా కాసే టైంలో నిన్న వాన వచ్చింది, కంకుల నుండి రాలిపోయినాయి. ఏం చేస్తాడు వాడు? ఎవరిని నిందించాలి? వాడు రాతను వాడు ఇది చేసుకుని వదులుకోవాలి. సో అందువలన దేర్ ఇస్ ఆల్వేస్ ఏ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. కప్పులో కాఫీ ఇచ్చారు కానీ అది ఖచ్చితంగా నేను నోటు దాకా వచ్చి తాగుతామని నమ్మకం లేదు, మధ్యలో చేయి జారిపోవచ్చు.
ఎవరో వచ్చి కొట్టచ్చు, పిల్లి దూకచ్చు, ఏదైనా జరగచ్చు, చేతిలో కప్పు కింద పడిపోవచ్చు. అర్థమైందా? మీది మధ్యలో సెల్ ఫోన్ ఉంటుంది, ఈ సెల్ ఫోన్ మాట్లాడుతుండగా అది మీద పోసుకోవచ్చు. రకరకాలు, ఒకటేంటి మనం అనుకోకర్లా. సో అందువలన మనం తాళ్ళు కట్టుకుని మనం బయటికి రాకుండా మనమే ప్రయత్నం చేస్తాం. సో అందువలన ఇటువంటి విషయాల పట్ల ఆయన చెప్పింది ఏంటంటే, ఆ విధంగా పట్టుదలతో ఈ జన్మలోనే సాధించాలనేటువంటి ప్రయత్నం చేసిన వాడికి మాత్రమే, సోమర్థనం లేకుండా ప్రయత్నం చేసిన వాడికి మాత్రమే ఈ ఫలితం లభిస్తుంది. సనరహ అని చెప్పి ఇంకొక మాట, అంటే నరులందరికీ కూడా ఇది ఉంది, ఆడా మొగ తేడా లేదు, కులం జాతితో సంబంధం లేదు, నరులందరికీ కూడా ఈ మార్గం ఓపెన్గా ఉంది. అర్థమైందా? కరోనా వైరస్ అప్లై కాదు. సో ఆ విధంగా అందరూ కూడా దోవలో నడిచి వెళ్ళచ్చు. ఎందుకంటే తగిన జాగ్రత్తలు మనం ముందే తీసుకుంటున్నాం కదా, బయట ప్రపంచంలో నుంచి అవి ఇవి రాకుండా అన్ని తొడుగు వేసుకుంటున్నాం. సో అతి జాగ్రత్తగా అప్పుడు ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. అర్థమైందా? సో ఆ విధంగా సాధించమని చెప్పాడు. సరే, ఈ రోజుకి వచ్చేటప్పటికి మనం ఈ విధంగా ఇప్పుడంతా మనం లోపల ఉన్నటువంటి కామాదులను జయించడం గురించి చెప్పాం కదండి. అటువంటి వాడికే మోక్ష సుఖం అని చెప్పాం కదండి. ఆ విధంగా చేసి అంతర్ముఖుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మ అనుభూతి, బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఒక రెండు దీని ద్వారా. ఎందుకు అంటే ఎన్నిసార్లుగా మనకి ప్రలోభం, అంటే ఆయన మన ప్రలోభం పెడుతున్నాడు అనకూడదు, ఇలా కష్టపడితే మనకు కలిగే ఫలితాన్ని, అనంతమైన ఫలితాన్ని ఆయన మనకి ఆశ చూపిస్తున్నాడు. ఒరే నాయన, కొద్దిగా వాటిని వదులుకోరా, ఆ విషయ పరిత్యాగం చేయి, ఆ విషయ సుఖాల పట్ల ఆసక్తి తగ్గించుకో, నీకు ఎల్లప్పటికీ తరిగిపోయినటువంటి బ్రహ్మానుభూతి నేను ఇస్తాను, నువ్వు నాతో ఉండు, కానీ నువ్వు మళ్ళీ పుట్టి చచ్చిపోయేటువంటి అవసరం లేకుండా నేను రక్షిస్తానని చెప్తున్నాడు. దానికి మళ్ళీ వాళ్ళ ఆయన చెప్పడం జరుగుతోంది. ఏ విధంగా చెప్తున్నాడు 24వ శ్లోకాన్ని చూద్దాం. యహ ఎవడు అంతఃసుఖ అంతరాత్మయందే సుఖమును కలవాడును, అంతరారామ ఆత్మయందే క్రీడించువాడును, తథా ఆ ప్రకారమే యహ ఎవడు అంతర్జ్యోతి ఏవా ఆత్మయందే ప్రకాశము కలవాడును అగునో స యోగి, ఆ యోగి బ్రహ్మనిష్ఠు అయినటువంటి బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మభూత అనగా బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ నిర్వాణం అనగా బ్రహ్మ సాయుధ్యమును లేక బ్రహ్మానందమును లేక మోక్షమును అధిగచ్చతి పొందుతున్నాడు. చూడండి, ఇక్కడ 2-3 కండిషన్లు మనం గనక ప్రయత్నం చేసి ఒకసారి దాన్ని సాధించగలిగితే ఏంటి, ఆ తర్వాత మనకి కలిగేటువంటి లాభం, ప్రయోజనం, ముక్తి ఎంత గొప్పవో మనకి చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. చెప్తున్నాడు ఏమిటంటే, ఎవడు లోన ఆత్మయందు సుఖించడం అంటే ఇక్కడ స్థితికి వచ్చేటప్పటికీ మనం మామూలుగా మనస్సుని తీసుకెళ్ళి పరమాత్మలో కూర్చోబెట్టడము, బుద్ధిని తీసుకెళ్ళి పరమాత్మలో కూర్చోబెట్టడం, ఇంద్రియాలు మనస్సుకి రాకుండా చూడడం, మనస్సు నియంత్రణలో ఉండడం, ఇవన్నీ దాటాం. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం నెమ్మదిగా గ్రాడ్యువల్ పైకి వస్తున్నాం. ఇప్పుడు అది నిజంగా వస్తున్నాం లేదో మనకి, నీకు నాకే తెలుసు. అర్థమైందా? ఆయన దృష్టిలో ఎవరికి వాళ్ళకే తెలుసు. ఆయన దృష్టిలో నీకు ఇంత చెప్పాను కనుక ఇది వృధా కాకుండా కొద్ది నువ్వు స్థాయికి మారేవురా, పైకి వచ్చావనే ఉద్దేశంలో చెప్తున్నాడు. కాబట్టి నీకు బ్రహ్మయందు ఉండడం అనే విషయం నేను నేర్పాను నీకు. కాబట్టి ఆ విధంగా గనక ఉంటే అక్కడ సుఖాన్ని వెతుక్కునేవాడు ఎవడైతే ఉన్నాడో అంటే అర్థం ఏమిటి, బయట సుఖం గురించి చూడనివాడు అని అర్థం. అర్థమైందా? సో అక్కడ సుఖాన్ని చూస్తున్నాడు. తర్వాత ఆత్మయందే క్రీడించుచు అనగా ఆత్మలోనే ఆట స్థలం ఉంది ఆయనకి ఆడుకోవడానికి. మనకో బయట బోల్డ్ రకాలైన ఆట స్థలాలు ఉన్నాయి. మొదట అమ్మాయిలతో, తర్వాత మందుతో, తర్వాత డబ్బుతో, తర్వాత దొంగతనాలు చేయడంలో, తర్వాత ఇంకో రకంగా ఎన్నో ఆట స్థలాలు మనకి. ఒక రకమైన ఆట స్థలం కాదు, అన్ని రకాల ఆట స్థలాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఆట స్థలాలు కాదు వాడికి అక్కర్లా. ఎందుకని వాడు పరమాత్మతోనే క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు. వీడు బాలేస్తుంటాడు, ఆయన కొడుతూ ఉంటాడు, అంతే జరుగుతూ ఉంటుంది. దానిలోనే ఉంటాడు వాడు. అర్థమైంది? వీడి బాలేమిటి, తన యొక్క నిష్ట, గురి. ఆ గురి పెడతాడు, ఆయన పట్టుకుని బాల్ పట్టుకుంటాడు, లేకపోతే నిన్ను అవుట్ చేస్తాడు. ఇంకా నువ్వు నాలో కలిసిపోయారా అంటాడు, అంతే, అవుట్. సో ఆత్మయందే క్రీడించేవాడు. తర్వాత ఆత్మయందే ప్రకాశము గలవాడై
అంటే అమ్మాయ ఇక్కడికి వచ్చిందిరా. అసలు పరమాత్మ అంటే ఏమిటని మనం తెలుసుకున్నాం అందరం. పరమాత్మ అంటే ఏమనుకున్నాం? ప్రకాశ రూపం అని తెలుసుకున్నాం కదా. సో ఆ ప్రకాశం అక్కడే ఉన్నది, బయట కనపడే ప్రకాశం నిజమైన ప్రకాశం కాదు, అది తాత్కాలికమైనది. ఉదయం సూర్యుడు ఉదయిస్తే సాయంత్రానికే కనుమరుగైపోతున్నాడు. అలా కాకుండా నీ లోపల ఎంతోమంది సూర్యులకు ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ అసలైన సూర్యుడు మన లోపల ఉన్నాడు. ఆయన యొక్క వెలుగుకి ప్రకాశానికి నువ్వు అలవాటు పడితే, ఆ జ్యోతి దర్శనం జరగడం జరిగితే అప్పుడు నువ్వు బయట ఉన్నటువంటి జ్యోతుల గురించి, ఫ్లడ్ లైట్ల గురించి, ట్యూబ్ లైట్ల గురించి, వాటి గురించి, టార్చ్ లైట్లు, తర్వాత సెల్ ఫోన్లో లైట్ల గురించి నువ్వు ఆలోచించాల్సింది. మకర జ్యోతుల గురించి ఆలోచించకల్లా. ఎందుకంటే అవి అక్కడ బస్తాలు కర్పూరం వెలిగించి మకర జ్యోతి వెలిగిస్తారట. నిజం అవుతుందో మాకు తెలియదు. ఏమి అయితే మరి అటువంటిది నువ్వు ఏమీ పోయకుండానే ఇక్కడ లోపల వస్తుంది. జస్ట్ కేవలం నీలో ఉన్న చెత్త చెదారం బయటకు తీసేస్తే అది బయటకు వస్తుంది. ఆ ప్రకాశం అనుభవించడం అలవాటు పడితే ఇక నీకు వేరే అక్కర్లేదు. సో ఎందుకంటే ఇది ఏ విధంగా తన లోపల ప్రకాశం అనేది చెప్తే మన దీంట్లో చెప్పినప్పుడు, కన్నుల నడుమ చిన్నగా పున్నమ చంద్రుడే ఆనందం మనం పాటలో పాడతాం. అంటే కన్నుల నడుమ చిన్నగా వెలిగే పున్నమ చంద్రుడు. సో ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశం. దానికి పక్కన లైట్లు, ఫ్లడ్ లైట్లు అవి ఏమీ లేవు. అర్థమైందా? ఎందుకని సూర్యుళ్ళు కూడా మీరు చూసేటట్లయితే మనం కేవలం ప్రకాశాన్ని చూస్తున్నాం, కానీ అక్కడ ఎన్నో రకాలైనటువంటి వాయువులు మండుతున్నాయి. అవి మండుతుంటే నీకు ఆ ప్రకాశం నీకు వస్తుంది, ఉష్ణం దాని నుంచి వస్తుంది. మండే వస్తువులు అందులో ఉన్నాయి బోల్డ్. అర్థమైనా? అందుకని దాని దగ్గరికి పోలేకుండా ఉన్నాం. ఇంత దూరానికి కూడా ఆ ప్రకాశాన్ని, ఉష్ణాన్ని అది మనకు పంపించగలుగుతుంది. ఇక్కడ ఇది స్వయం ప్రకాశం. అది ఎక్కడుంది? నీలోనే ఉంది, ఎల్లప్పుడూ ఉంది. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మల్లోనూ నీ వెనకాలే ఉంది. తర్వాత నువ్వు వస్తున్నా, ఆ పాయింట్కి కూడా వస్తున్నా. నువ్వు ఈ లోపల ప్రకాశం ఉంటేనే అది ఆ ప్రకాశం నీ బుద్ధిని ప్రకాశం చేస్తుంది. నీ బుద్ధి నేత్రాన్ని ప్రకాశం చేస్తుంది. నేత్రం సూర్యుని తెలుసుకోగలుగుతుంది. లేకపోతే నువ్వు గుడ్డివాడి. అంతే. ఇంత చైన్ వర్క్ జరుగుతోంది. నువ్వు ఇలా కనపడంగానే సూర్యుడు కనపడుతున్నాడు అనుకున్నావు. లోపల ఇద్దరు ముగ్గురు పని చేస్తే నీకు సూర్యుడిని చూసే అవకాశం వచ్చింది. ఈ జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు. లోపల ఉన్నవాడు, లోపల సుఖిస్తున్నాడు, లోపల ఆడుకుంటున్నాడు అని చెప్తున్నాడే, వాడు వీడు. అర్థమైందా? అసలు సూర్యుడు ఎందుకు వస్తాడో, ఎక్కడ జరుగుతుందో, ఏ విధంగా అవుతుందో తెలియకుండా అది ఎండెక్కిన తర్వాత 8ంటికి నిద్ర, 9ంటికి నిద్ర లేచేవాడికి సూర్యుడు గురించి ఏం చెప్పాలి? నువ్వు ఉదయం లేచి ఆ పిల్లైట్ అంటాం మన మామూలుగా, అరుణ సంధ్యాకాలం, అది ఆ వచ్చేటప్పుడు ముందు ఆ వెలుతురు ఏ విధంగా వస్తుందో, అది ఎంత ఆనందమయంగా ఉంటుందో, హృదయంగా ఉంటుందో లేచి చూసేవాడికి అర్థమవుతుంది. అర్థమైందా? ఎన్ని రకరకాల రంగులతో మొట్టమొదటి వస్తుందో, తర్వాత వస్తుంది సూర్యప్రకాశం, చీకటి చీల్చుకుంటూ వస్తుంది. అది నీకు యోగంలో జరిగేటువంటిది. మొట్టమొదటిలో మీరు చిత్కళలు చూసిన తర్వాత అప్పుడు అసలు ప్రకాశాన్ని చూడటం మొదలవుతుంది. సో ఈ విధంగా ఎవడైతే ఆ ప్రకాశాన్ని చూస్తున్నాడో అటువంటి యోగి, చూసావా ఇక్కడ యోగి అనే మాట పడుతోంది. అనగా కేవలం ఈ అనుభవాలన్నీ కూడా ఒక యోగికి మాత్రమే లభించే అవకాశం ఉంది. అనగా యోగి అంటే ఎవడు? జీవాత్మని పరమాత్మని సంయోగం చేసిన వాడు యోగి. ప్రయత్నపూర్వకంగా తనలో ఉన్నటువంటి జీవుని తీసుకెళ్ళి పరమాత్మతో లయింపచేసి ఏకసంధానం కలిగిన తర్వాత తాను దేవుడుగా మారిపోయేటానికి ప్రయత్నం చేసేవాడు వాడు యోగి. అర్థమైందా? అటువంటి వాడికి ఈ 3 అనుభూతులు జరుగుతాయని చెప్తున్నాడు. అవి జరగడం వల్ల వాడేమంటాడు? వాడే బ్రహ్మస్వరూపంగా మారిపోయి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఎల్లప్పుడూ ఆ స్వరూపంగా మిగిలిపోతాడు వాడు. ఇప్పుడు మీకు సాంఖ్యం చాలు కదా, మనకి సాంఖ్యయోగి అని చెప్తున్నాడు. ఆ సాంఖ్యం చాలు కదా. సో ఎవడైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో, సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ మూడు రకాలు గురించి చెప్తున్నప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం ఎవడు పొందగలడో 3 కండిషన్లు చెప్తున్నాడు మనకి. ఎవడు? సుఖాన్ని గురించి ఆలోచించేవాడు, అంటే ఆత్మలో సుఖం, ఆత్మలో క్రీడించడం, తర్వాత ఆత్మయందు జ్యోతిని చూడడం. 3 రకాలు.
సో ఈ 3 ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ఏమిటంటే మొట్టమొదటి సుఖం గురించి ప్రస్తావన. మనం మామూలుగా బయట ప్రపంచంలో దొరికే వస్తువుల పట్ల, ఆ సుఖం పట్ల మనం పరిగెడుతూ ఉంటాం కదా. సో ఇది కాదు, బాహ్య పదార్థాల్లో శోధించే సుఖం నిజమైన సుఖం కాదు. ఏ విధంగా అయితే కుక్క ఎముకని పట్టుకుని దాని నోట్లోంచి కారిన రక్తాన్ని బయట రక్తం అని అనుకుని ఆనందిస్తూ అట్లా కొరుకుతూ ఉంటుందో, ఆ విధంగా నువ్వు బయట పొందేటువంటి సుఖం సుఖం కాదు. ఎందుకనే ఈ సుఖము నీకు ఎల్లప్పుడూ ఉండేది కాదు, కొద్ది కాలం తర్వాత కావాలన్నా ఉండదు. అవునా? కాబట్టి ఇది నిత్య నిరతిశయ సుఖం కాదు. అటువంటి సుఖం పట్ల నువ్వు కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. మొట్టమొదటిలో చెప్తున్నాడు, ఎవడు లోన అంటే నీ లోపల, బయట కాదు. ఇది రూఢిగా అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా ప్రతిబింబ సుఖాన్ని చూసి మనం సుఖాన్ని అనుకుంటున్నాం. అంటే ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు సపోజ్ అక్కడ చందమామ కనపడుతున్నాడు, నీ కంటితో చూస్తున్నావు. పున్నమి వెన్నెల పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో చంద్రుడు నీకు కనపడుతున్నాడు. ఓకే, అది పరిపూర్ణమైన స్వరూపాన్ని చూడడం గల చూసేది అది బింబ అనుభూతి. అది బింబం నీకు అక్కడ కనపడుతోంది, నువ్వు ఆ ఆనందం తెలుగుతోంది. సపోజ్ నువ్వు బద్ధకం ఉంది, లేదా ఇంట్లోనే కూర్చుని ఉన్నావు. సరే, నువ్వు ఏం చేసావంటే ఇంట్లో ఒక అద్దం పెట్టావు. ఆ చంద్రబింబం వచ్చి ఈ అద్దంలో పడేటట్టు నువ్వేమో ఆ అద్దాన్ని ఇట్ట పెట్టుకు చూడటం. అంటే మనం బయటికి వెళ్ళి నుంచునేది ఓపిక లేదు, టైం లేదు. అందుకని వక్ర మార్గం ఒకటి అక్ర మార్గం పెట్టుకుని అద్దం ద్వారా దాన్ని చూసి ఆనందిద్దాం అనుకున్నావు. అదేమైంది? ప్రతిబింబ స్వరూపమైంది. సో నిజమైన బింబాన్ని చూస్తే నీకు ఆనందం ఎక్కువ కలుగుతోందా, లేకపోతే అద్దంలో చూసుకుంటే నీకు ఎక్కువ ఆనందం కలుగుతోందా? నిజంగా చేశారు. కాబట్టి మనిషి సుఖం ఎత్తుకోవడం అనేది అద్దంలో చూస్తే ఎంత సుఖం కలుగుతుందో, నిజంగా చూస్తే ఎంత సుఖం కలుగుతుందో తేడాలు బట్టి ఆలోచిస్తే నిజమైన సుఖం నీ లోపలే ఉంది. కాబట్టి దాన్ని వెతుక్కోరా, ప్రతిబింబ సుఖాన్ని చూసి మోసపోవద్దు అని మనకి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా చెప్పింది ఏంటండి? వివేకవంతులు అంటే తన లోపల వెళ్ళిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తన లోపల సుఖాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ సుఖము బయట విషయాల పట్ల వచ్చేటువంటి సుఖము తాత్కాలికమైంది, క్షణికమైంది, ఎల్లప్పుడూ ఉండేది కాదనే విషయం వాడికి తెలుసు కనుక ఎల్లప్పటికీ ఉండేటువంటి అక్షయ సుఖాన్ని పొందడం అలవాటైన వాడు ఆ విధంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ సుఖం అనే మాటకు అర్థం అక్షయ సుఖము, అంతేగాని బయట వస్తువుల నుంచి దొరికే తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి సుఖం కాదు. ఓకేనా? రైట్. రెండోది క్రీడ. ఆత్మ ఏందే రమేస్తాడు, ఆడుకుంటాడని చెప్తున్నాడు కదా వాడు మనకు మొట్టమొదటిలో, ఆత్మ ఏందే క్రీడించుచు. సో అక్కడ వెళ్ళేటప్పటికి ఏమైంది? సరే, ఇప్పుడు మనం ప్రపంచంలో ఎన్నో రకాల ఆటలు ఆడతాం, అర్థమైందండి. ఈ ఎన్నో రకాల ఆటల్లోనూ కొద్దిగా సంతోషం వస్తూ ఉంటుంది. ఉదాహరణ మందు కొట్టామనుకోండి, తాగేటప్పుడు అత్యంత కళ్ళు చికిలించుకుని అని మింగుతూ కష్టపడి మింగిన తర్వాత మైండ్ పని చేయకుండా పోతే అది ఆనందం అని అనుకుంటున్నాం మన సుఖాన్ని. తర్వాత వేరు, వాడికి హ్యాంగ్ ఓవర్ వస్తుంది, తర్వాత వాడు ఎక్కడ వెళ్ళినా అదే వాసన, దరిద్రం. సో ఈ రకంగా బాధపడే చచ్చిపోయేటువంటి వాడు మరి ఎందుకు పరిగెడతారో ఎవరికి అర్థం కాదు. కానీ వాడికి ఆ విధమైనటువంటి ఇదే కావాలి, ఆడుకోవటం. సాయంత్రానికి మందు కొడితే వాడికి ఆనందం. అయితే పైగా మనం ఇంటి దాకా పెడితే పెళ్ళాం కొడుతున్నామని అక్కడే మనకి పర్మిట్ రూమ్లని ఇస్తారు. ఆ పర్మిట్ రూమ్లో కూర్చుని తాగడం, మళ్ళీ ఇంటికి వెళ్ళాలని కూడా పాన్ వేసుకుని మామూలుగా వెళ్ళిపోవడం. ఎరా జరిగే పద్ధతేనా ఇది? కాదా? సో ఇది మాత్రం కాదు. ఎందుకని మనం ఇప్పుడు ఆయన చెప్తున్నవన్నీ లోన అన్నారు కదా, కాబట్టి లోపల ఆడుకోవడానికి ఏముంది? నేను ఇందాక మనం చేసినట్టుగా మనం లోపల పరమాత్మతో ఆడుకుంటూ ఉంటాం. మనం ఆ యోగంలో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ మన ఇంద్రియాలు ఒకప్పుడు ఆయన దగ్గర నుంచి దూరంగా లాగుతూ ఉంటాయి. పాసిబుల్, అవి అసలు హైలీ పవర్ఫుల్ అవి. సో అవి లాగినప్పుడు మళ్ళీ నువ్వేం చేయాలి? ఇది కాదు అని మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి. సో పరమాత్మ చూస్తూ ఉంటాడు, జరా వీడు కిందకి వెళ్ళిపోతున్నాడో నా దగ్గరికి వస్తున్నాడా, కిందకి వెళ్ళిపోతున్నాడో నా దగ్గరికి వస్తున్నాడా, ఆడు వీడి కంటితో పోయి అడిపోతున్నాడు రా, వీడి చెవితో ఇడిపోతున్నాడు రా, చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడ్డాను. సో ఇట్లా వీటి యొక్క ప్రభావాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ
పరమాత్మలోనే క్రీడించడం ఎవడైతే అలవాటు చేసుకున్నాడో ఆ ఆనందం వాడికి తెలుసు. అటువంటి క్రీడ పట్లే వాడికి ఉన్నటువంటి పార్కులు అన్నీ అక్కడే ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్కులు, ఉద్యానవనాలు, 2 రకాల పార్కులు. మరి మామూలు పార్కు సాయంత్రం వెళ్ళి కూర్చుని కాసేపు గాలి పీల్చుకుని చెట్ల మధ్యలో కూర్చుని రావటం ఉత్తి పార్కు. అమ్యూజ్మెంట్ పార్కులు వేరే ఉన్నాయి, అందులో ఆడచ్చు, చేయొచ్చు, జోగం ఆడచ్చు, రకరకాలు ఉన్నాయి. సో ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళక్కర్లా. అక్కడికంటూ ఒకసారి వెళితే అక్కడ ఏం ఆడుకుంటూ ఉంటామో అది ఆడుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇవి చాలా క్షణికమైన విషయం వాళ్ళ అర్థం అవుతుంది. ఇన్ని రకాల ఆటలు ఆడక్కర్లా, అక్కడ ఒకటే ఆట. తీసుకెళ్ళి నీ జీవుడిని అక్కడ ఆయనలో కూర్చోబెడితే ఆయన చూపించే మహత్యాలు, అక్కడ జరిగేటువంటి రసలీల, మన జీవుడు వెళ్ళి పరమాత్మతో రమిస్తూ అతను చేసేటువంటి కళలు, రకరకాలైనటువంటి ఆటలు, అవి నువ్వు అనుభవిస్తూ ఉండాలి. ఆ విధంగా నీ యొక్క సహస్రారంలో ఆ పరమాత్మ జీవుడితో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి అనుభూతి మాటల్లో చెప్పగలిగినటువంటిది కాదు. అది రుచి తెలిసినవాడు బయట క్రీడల పట్ల ఆసక్తి కలగదు. ఇది క్రీడ అంటే. ఓకే. రెండోది జ్యోతి. ఇందాక చెప్పాం మనం మామూలుగా బయట మన జ్యోతి అంటే ఏమిటి? మన లైటు, లేదంటే సూర్యుడు, చంద్రుడు. ఇంత తప్పితే మన దీపారాధన చేస్తే కొవ్వొత్తి వెలిగిస్తే, దీపం వెలిగిస్తే దీపం. అది తప్పితే మనకు జ్యోతి అంటే వేరే ఏమిటి తెలియదు. కానీ లోన జ్యోతి ఉన్నదే, ఆ లోన ఉన్న జ్యోతిని తెలుసుకున్న వాడికి వీటి ఒత్తి అవసరం లేదు, అగ్గిపెట్టి అవసరం లేదు, నూనె అవసరం లేదు, ప్రమిద అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సాయిబాబా కనుక నీళ్ళలో దీపం వెలిగించినట్టుగా మనం మన సొంతంగానే ఏమీ లేకుండా వెలిగించుకోవచ్చు. ఆ దీపాన్ని అనుభవించడం అలవాటైతే ఈ దీపాల యొక్క తర్వాత ఏమనాలి, అలసత్వం లేక దాటి యొక్క తక్కువతనం మనకు పూర్తిగా అర్థమైపోతుంది. సో ఆ పరంజ్యోతిలో ఉండడం అలవాటు చేసినప్పుడు అది ఈ బయట నువ్వు చూస్తున్న అన్ని జ్యోతి స్వరూపాలకి ఆధారంగా ఉందనే విషయం నీకు అర్థమవుతుంది, లోపల, బయట కాదు. కాబట్టి బయట మనం లైట్ల కోసం వెతుకోవడం మానేసి లోపల ఉన్న దీపాన్ని వెలిగించే జ్యోతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో దాంట్లో ఉండడం అలవాటయ్యి దాన్ని అనుభవిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ అంతర్జ్యోతిని వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు, వాడు బ్రహ్మ సాయుధ్యం పొందుతాడు. తర్వాత వాడికి బ్రహ్మస్వరూపుడై మిగిలిపోతాడు. వాడికి ఏ విధమైనటువంటి ఇది రాదని చెప్పాం. కాబట్టి ఇక్కడ మనకి ఒకసారి దాన్ని క్రోడీకరించి మాట్లాడుకుంటే బాహ్య విషయాలలో దృశ్య వ్యామోహం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాల గురించి వ్యామోహము, తర్వాత ప్రపంచంలో ఉన్న క్రీడలు, విపరీతమైనటువంటి వివిధ రకాలైన క్రీడల పట్ల వ్యామోహం తగ్గించుకోవటం, బయట చిన్న చిన్న దీపాలని, చిరుదీపాలను చూసి అసలు దీపాన్ని తెలుసుకోకుండా ఉండడం, ఈ 3 నువ్వు వదిలేస్తే అక్కడ ఈ 3 నీకు అక్కడే సాక్షాత్కారం అవుతాయి. దాని ద్వారా నువ్వు పొందేది ఏదైతే ఉందో అది నిన్ను పరమ ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ సాయుధ్యానికి తీసుకెడుతుంది. ఆ విధంగా నువ్వు ముక్తి పొందుతావు అని చెప్పడం జరిగింది. ఓకే. ఇది అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అట్లా బ్రహ్మ సాక్షాత్కారం లోన కలిగిన వాడికి వాడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం రాబోయే 2 శ్లోకాల్లో చూద్దాం. ఓకే. మొదటగా 25వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. క్షీణ కల్మష అనగా పాపమును పోగొట్టుకొనిన వారును, చిన్న ద్వైదాహ సంశయములు లేనివారును, విష్ణు యతాత్మన స్వాధీనములైన ఇంద్రియ మనంబులు కలవారును, సర్వభూత హితే సమస్త ప్రాణుల యొక్క హితమునందు రతాహ ఆసక్తి కలవారును అగు. వస్తున్నాం. ఋషయ అనగా ఋషులు లేక జ్ఞానులు బ్రహ్మ నిర్వాణం అనగా బ్రహ్మ సాయుధ్యమును, మోక్షమును లేక బ్రహ్మానందమును లభంతే పొందుతున్నారు. ఇక్కడ మనకి వీళ్ళ లక్షణాలు అటు కష్టపడి నువ్వు లోన అన్నీ చూడడం చేస్తే గనక నీకు కలిగే లాభాలు ఏమిటో ఆయన చెప్తున్నాడు. ఏమిటాయంటే వాడు ఏ విధంగా ఉంటాడు, ఇక ప్రపంచంలోకి ఆ జ్ఞానం తెలిసిన తర్వాత వాడు ఎట్లా ఉంటాడంటే వాడు పాపరహితుడుగా ఉంటాడు. మొట్టమొదటి అంటే వాడి వలన ఎటువంటి పాపమో నిర్వహించబడదు. అర్థమైందా? ఆ విధంగా ఉంటాడు. తర్వాత రెండోది సంశయ రాహిత్యం.
సంశయరాహిత్యం అనగా వాడికి ఏ పరమాత్మ యొక్క ఉనికి ప్రపంచమంతా పరమాత్మలోనే ఉన్నది, ఈ నేను లేను, ఇదంతా ద్వంద్వం, కనపడేవన్నీ అబద్ధం అనేటువంటి డౌట్ ఏమాత్రం లేకుండా జ్ఞానం కలిగి నిశ్చయమైనటువంటి స్థిరమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో కూడిన జ్ఞానం కలిగి ద్వైతం లేకుండా, ద్వంద్వం లేకుండా, సంశయం లేకుండా ఉన్నవాడు వాడొకడు కలిగి ఉంటాడు. వాడు అట్లా బ్రహ్మజ్ఞానం పొందినవాడు. తర్వాత మూడోది ఇంద్రియ మనోనిగ్రహం. ఇంకా వాడికి ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటాయి. ఇక వాడిని పిలిచి మనం తీసుకెళ్ళి పెద్ద సినిమా యాక్టర్ నుంచోబెట్టి డ్యాన్స్ చేయించినా వాడిలో ఏ విధమైనటువంటి మార్పు రాదు, చలనం ఉండదు. అర్థమైందా? సో ఈ విధమైనటువంటి తర్వాత నాలుగోది అసలైంది, ముఖ్యమైనది ఏమిటంటే వాడికి సర్వభూత దయ ఉంటుంది. సర్వభూత హితేషు హితేరత. సో వాటి యందు సర్వభూతాల పట్ల హితం కలిగించడానికి ఆసక్తి కలిగిన వాడై ఉంటాడు. అన్ని జీవుల పట్ల, అన్ని ప్రాణుల పట్ల. అర్థమైందా? సో ఇవేమిటో ఒకసారి మనం వివరంగా చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఇక్కడ ఋషులు అనే మాట వేస్తున్నాడు. ఏమండి, ఈ ఋషులు అనే మాట అర్థం ఏ విధంగా మనం తీసుకోవాలనేటట్లయితే, ఋషులు అంటే అసలు అర్థం ఏమిటి అనేటట్లయితే, మామూలుగా కృష్ణ పరమాత్మని హృషీకేశుడు అని పిలుస్తాం మనం. అంటే హృషీకములు అంటే ఇంద్రియములు, వాటిని జయించిన వాడు హృషీకేశుడు. వాటి జయించడానికి మనస్సును పరమాత్మయందు లగ్నం చేసిన వాడు ఋషి. వాటి ఇంద్రియాలను పూర్తిగా జయించిన వాడు హృషీకేశుడు. అర్థమైందా? అవి జయించడం కోసం ఇంద్రియాలను తీసుకెళ్ళి పరమాత్మలో కూర్చోబెట్టి సంలగ్నం చేసి అక్కడ కూర్చునేవాడు ఋషి. సో ఎవరిని ఋషి అనాలి అంటే నిరంతరము ఆ ప్రయత్నంలో ఉండి పరమాత్మతో సంయోగం చెంది అక్కడ ఉండడానికి సంసిద్ధత కలిగిన వాడెవడో వాడు ఋషి. ఎట్లా అంటే మనం మామూలుగా ఓ పిహెచ్డి చేసిన వాడిని డాక్టర్ అని పిలుస్తాం కదండి, ఆ విధమైనటువంటి డిగ్రీ అని. మామూలుగా బిఏఎంఏ మామూలుగా రాయొచ్చు, చూసి రాయొచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు, లేకపోతే కాపీ కొట్టి రాసుకోవచ్చు, ఏదో రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ డాక్టరేట్ అనేది అట్లా తేలిగ్గా వచ్చేది కాదు. ఒక విషయాన్ని నువ్వు లోపలికి వెళ్ళి పరిశోధించి నీ అనుభవాన్ని పాత సిద్ధాంతాన్ని రెండింటినీ నువ్వు జమ చేసి చెప్పినప్పుడు డాక్టరేట్ ఇస్తారు కదా. సో అటువంటి డాక్టరేట్ అనగా వీడు ఏం చేశాడు, తనలో ఉన్నటువంటి ఇంద్రియాలు, బయట ప్రపంచంలో ఉన్న ఇంద్రియాలన్నింటినీ లోపల తీసుకెళ్ళి పరమాత్మ యందు లగ్నం చేసి అక్కడ స్థిరంగా కూర్చోవడం అలవాటు చేసుకుని ఋషిత్వాన్ని వాడు పొందాడు. అంటే ఒక సిద్ధ స్థితిని వాడు పొందాడు అన్నమాట. సో అటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమాత్మ ఎందుకు పొట్టి చేసిన తర్వాత పరమాత్మ యొక్క అనుభవంలో వాడు అలా ఉండిపోతున్నాడు. మామూలు అజ్ఞాన పరిస్థితి ఏమిటి, ఓ 10-15 సంవత్సరాలు బ్రహ్మాండంగా చదువుతాడు, ఆఖరికి ఒక బిఏ డిగ్రీనో ఎంఏ డిగ్రీనో తెచ్చుకుంటాడు. ఏమండి, దాంతో పొట్ట తిప్పలు అంతే కదా. ఇక్కడ వాడు 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, వాడు మళ్ళీ జన్మలేని స్థితిలోకి వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు. ఇక్కడ వీడు ఉద్యోగం చేసి మళ్ళీ జీతం డబ్బులు తెచ్చుకుంటూ ఇవి కాకుండా బల్ల కింద చేయబెట్టి మళ్ళీ ఏసీబీ వాళ్ళకి దొరికి మళ్ళీ జీవితం అంతా నాశనం చేసుకుని మళ్ళీ వాడు కిందకి వెళ్ళిపోతున్నాడు. అదేందండి. సో ఈ విధంగా చేసేవాడికి వీడు కూడా రీసెర్చ్ చదువుకున్నాడు, మరి వీడు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. చదువుకోలేదు అంటానికి వీల్లేదు కదా. చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు, చేయకుండా పని చేస్తున్నాడు. చదువుకు దేనికి ఉపయోగపడింది, చేయకుండా పని చేయడానికి ఉపయోగపడింది నీ జ్ఞానం. సో ఆ విధంగా నువ్వు చదువుకున్నటువంటి దానివల్ల కలిగిన జ్ఞానాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. ఇక్కడ వీడు తన జ్ఞానాన్ని పరమాత్మలో లయింపజేసి అసలు పొందాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ బ్రహ్మస్థితిలో వాడు ఉండిపోవడం అలవాటు చేస్తున్నాడు. అటువంటి కష్టం చేసిన వాడినే ఋషి అంటున్నారని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అయితే ఏమండి, నాకెవరికి మాకు అటువంటి ఋషత్వం పొందే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది, అందరికీ ఉంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి వారికి అర్హత ఉంది, అవకాశం ఉంది. కాకపోతే కొద్దిపాటి ముందు ఏమిటి చేయాలి, విషయ సుఖ పరిత్యాగం. అంటే ఇంద్రియాల ద్వారా కనపడిందల్లా పొందుదామనే ఆలోచన, చూసిందల్లా దోచి లోపలేద్దామనే ఆలోచన, ఇటువంటి దరిద్రపు బుద్ధులు కొన్ని వదిలేస్తే
అప్పుడు నువ్వు చిత్తం శుద్ధి అయ్యి నీవు పరమాత్మ వైపు మనస్సు లగ్నం అవుతుంది. ఆ విధంగా నువ్వు ఆ దోవకు వెళ్ళడం అలవాటు చేస్తే అప్పుడు ఆయన చేయూత నీకు సహాయం ఇవ్వటువంటి చేతిని ఆయన అందిస్తాడు. ఆ విధంగా తన దగ్గరికి లాక్కుంటాడు. దానికి అర్థం ఏమిటి అంటే నువ్వు కింద ఉండడం మానేయాలి. ఎక్కడుంది ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల అట్రాక్షన్స్ అవన్నీ ఎక్కడున్నాయి? నీ నాభిస్థానానికి కింద నుంచి ఉన్నాయి. లెక్కేసుకోండి మీరు. పరమాత్మ ఎక్కడున్నాడు? హృదయస్థానం పై నుంచి ఉన్నాడు. మొత్తం అంతా అయింది జాగీర్. అర్థమైందా? నువ్వు దరిద్రుడా పుట్టిన తర్వాత ఈ కింద ఉండి సావకరా. కింద ఉంటే చచ్చిపోతావు, మళ్ళీ జన్మకెడతావు, పాపాలు చేస్తూ ఉంటావు. నీ జన్మకి నిష్కృతి లేదు. పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అంతే కదా. ఇప్పుడు మీరు ఆశ్రమానికి రావాలి, కింద నుంచి మెట్లు ఎక్కి పైకి వచ్చారు ఇక్కడికి, అవునా కదా? కాబట్టి మెట్లు ఎక్కితేనే ఇక్కడ రాగలిగారా, లేకుండా వచ్చారా? నీకు ఇంకా గాలిలో ప్రయాణం చేసేంత ఆత్మస్థితి రాలా, అది వేరే సంగతి. అర్థమైందా? ఇట్లా ఇది కొన్ని సంవత్సరాలు తిప్పలు పడితే వస్తుంది. ఎగిరి ఇక్కడ డైరెక్ట్గా ఇటు వచ్చి కూర్చోవచ్చు. సో అందువలన మామూలు కష్టపడి చదివాం అనుకుని అది చేసాం అనుకుంటే దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు పొట్టదెబ్బలు వాడుకుంటున్నావు. నాభి స్థానానికి కిందనే ఉంటున్నావు నువ్వు. అనగా మరుజన్మ, లేకపోతే మళ్ళీ సృష్టి చేయడం, మళ్ళీ జన్మకు వెళ్ళిపోవటం. భూమి, నీరు, అగ్ని, ఈ 3 స్థానాల్లోనే మనం ఉంటున్నాం తప్ప మళ్ళీ పై స్థానానికి వెళ్ళటం లేదు. సర్వవ్యాపకత్వం రావాలంటే వాయుస్థానాల్లోకి వెళ్ళాలి. నువ్వు వాయుస్థానం నుంచి ఆకాశతత్వంలోకి వెళ్ళాలి. అలా జరిగితేనే నీ యొక్క ఇది నువ్వు పైకి ప్రయాణం చేస్తున్నావు అంటే అర్థం ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతున్నావు. వాయుతత్వం నుంచి ఆకాశతత్వం అది స్థాయి దాటి పరమాత్మ లోపుకి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఇక నీ స్థానానికి చలనం లేదు. నిన్ను సీట్లోంచి పక్కకి లాగేవాడు ఉండడు. ఈ కింద నాభిస్థానం కింద నుంచి నువ్వు ఉన్నంత వరకు ఎవడో ఒకడు వచ్చి నేను లాగుతూనే ఉంటాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకని? భూమ్యాకరణ శక్తి. తల్లి కింద కూర్చున్న భూమాత మన్ని గుంజుతూనే ఉంటుంది. ఆవిడ శక్తి ఎప్పుడు దాటుతుందంటే నువ్వు 4వ స్థానం 5వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ నీకు నేను గుంజలేదు. సో కాబట్టి నువ్వు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడివైతే 4వ స్థానం 5వ స్థానానికి వెళ్ళి ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అర్హత పొందుతావు. అప్పుడు వచ్చేసినట్టు కాదు సుమా. భూమి ఆకర్షణ శక్తి నుంచి నువ్వు విడుదల చేసుకుంటున్నావు. అందుకని చూడండి, ఇప్పుడు మనం ఆకాశంలోకి మామూలుగా ఏదైనా పంపించినప్పుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది భూమి ఆకర్షణ శక్తి, అంతకన్నా ఉండదు. తర్వాత శూన్యంలో నువ్వు ఏది వదిలిపెడితే అక్కడ అలా ఉండిపోతుంది. ఇప్పుడు మనం పంపించే రాకెట్లు స్వత్తికులు అన్నీ ఎందుకు ఉంటున్నాయి అంటున్నారు? అక్కడ కిందకి అది లాగలేదు భూమి. అందుకని అక్కడ ఆకాశంలో వదిలితే ఆ శూన్యంలో ఉండిపోతాయి అవి. సో ఆ విధంగా నువ్వు ఈ ప్రకృతి యొక్క లక్షణాల నుంచి ఆకర్షణ నుంచి నువ్వు దూరంగా జరగటం, పైకి లాక్కోవడం ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పిన నూనె రాసుకున్న స్తంభం పాకటం అంటే ఇదే. అర్థమైందా? సో ఆ విధంగా చేసేటట్లయితే జరుగుతుంది. ఏమిటయ్యా ఈ విధంగా మనం చేస్తే జరిగేదంటే బ్రహ్మ విద్వత్ బ్రహ్మై భవతి. అనగా బ్రహ్మాన్ని నేర్చుకున్నవాడు బ్రహ్మంగా అయిపోతున్నాడు. ఏమిటయ్యా వాడు దీనికి కావాల్సిన సాధనలు ఏమిటి అంటే 4 రకాలైనటువంటి మనం చూసాం. పాపరాహిత్యము. మనం పాపాలు దేంతో చేస్తామండి? ఇంద్రియాలతో చేస్తాం. మొట్టమొదటి ఇంద్రియాలు మనసు, రైట్, 2 కలిసి. మొదట చేసేది ఇంద్రియాలే. అవి చెప్తేనే కదా ఫలానా ఉంది అక్కడ దోచుకోమని నీకు బుద్ధి వచ్చేది. కాబట్టి ముందు ఇంద్రియాలు మన ప్రలోభపెడతాయి. దాని ద్వారా మనసు ఇది మన 4 అంతఃకరణ. ఈ అంతఃకరణ 4 యాక్షన్లోకి వస్తాయి. ఇంద్రియాలు 5 అప్పచెపుతాయి, అంతఃకరణం యాక్షన్లోకి వస్తుంది. ఆ విధంగా మన చేత పాపాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మరి మనం మాట్లాడుకున్నటువంటి బ్రహ్మైభవత అనేవాడు వాడి పరిస్థితి ఏంటి? వాడు ఇంద్రియాలని మనసుని ఎప్పుడో తీసుకెళ్ళిపోయి పరమాత్మలో పెట్టేశాడు. వాటి యొక్క ఉనికి లేదు, పేరుకున్నాయంతే. కేవల ఇంద్రియములు, కేవల మనస్సు, కేవల బుద్ధి. అంటే మామూలుగా అవి ఏమి రొటీన్గా చెయ్యాలో ఆ పనులు చేయడానికి ఉన్నాయి తప్ప అటు ఇటు వెళ్ళి పని చేయడానికి లేదు. మామూలుగా గుర్రానికి గంతలు కడతాం. గుర్రానికి గంతలు కట్టకపోతే అది నువ్వు వెళ్ళమన్న దోవలో సీదాగా వెళ్ళదు. నీ మనసు గుర్రం. అర్థమైందా? దానికి ఉన్న కళ్ళు 2 ఇంద్రియాలు, మన ఇంద్రియాలు. సో ఈ గుర్రాన్ని నువ్వు స్వారీ చేసి సీదాగా నువ్వు తీసుకెళ్ళాలనుకుంటే ముందు దాని కళ్ళు 2 గంతలు కట్టాలి.
అప్పుడు ఏం చేస్తుంది, దానికి అటు ఇటు చూడటం ఏం తెలియదు కనుక నువ్వు ఎటు లాగుతూ ఉంటే టకా 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 అనేది. అప్పుడు కూడా నువ్వు ఇట్లా పక్కకి లాగితే మళ్ళీ కుడివైపుకి తిరుగుతుంది. ఇవన్నీ అంటే నేను ఎందుకు చెప్తానంటే నీ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని ప్రాక్టికల్గా తీసుకుని నువ్వు వేదాంతానికి అప్లై చేసుకో. అప్పుడు నీకు బాగా స్థిరంగా అర్థమవుతుంది. ఊరికే పుస్తకం చదివితే ఏమొస్తుంది, నీ జీవితంలో ఎట్లా జరుగుతుందో నువ్వు ఆలోచించాలి. ఇది జ్ఞానం తెలుసుకోవడం అంటే. అక్కడ రాశాడు ఆయన, రాసింది నీ జీవితానికి ఏ విధంగా ప్రాక్టికల్గా అప్లై అవుతుంది. భగవద్గీత యొక్క ఉపయోగం, దాని యొక్క ప్రాశస్త్యం ఈ రోజున ఎక్కువ ఉన్నది. ఎందుకంటే గంతలు లేకుండా మనుషులు తయారయ్యారు, గంతలు లేని గుర్రంలాగా తయారయ్యారు. ఇష్టం వచ్చినట్టు వెళ్ళటంగా వెళ్ళిపోతుంది జరుగుతుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటి గంతలు 2 కడితే కానీ సీదాగా వెళ్ళటం రాదు. అప్పుడు కానీ కరోనా వైరస్ నుంచి మనం బాగుపడం. అర్థమైందా? సో అందువలన మానవుడు చేయాల్సింది ఏమిటి అంటే పాపరాహిత్యం అంటే మనం చేయాల్సింది మామూలు పరిస్థితుల్లో పాపపు ఆలోచన లేకుండా మన చిత్తము అది ఉండదు. కాబట్టి పాపపు ఆలోచన లేకుండా పోవాలంటే ఈ చిత్తం శుద్ధి అవ్వాలి, వెళ్ళి పరమాత్మలో కూర్చోవాలి. అలా చేస్తేనే దానికి మెటీరియల్ అందించేవి మన మనస్సు ఇంద్రియాలు. కాబట్టి వాటి ముందు తాళం వేయాలి. అప్పుడు చిత్తం దానికి వేరే గతి లేదు కనుక పరమాత్మ వైపుకు మారుతుంది, ఊర్ధముఖంగా ప్రయాణం జరుగుతుంది, అది శుభ్రపరచబడుతుంది. అప్పుడు బుద్ధి దాని యందు ప్రకాశితం అవుతుంది, బింబరూపంగా మారుతుంది. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. సో ఆ విధంగా భక్తి ధ్యానం వాటి వలన నువ్వు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పాపాలన్నింటినీ వదిలించుకుని ఏ విధంగా బట్టను ఉతికిన తర్వాత రంగు వేస్తే అంటుకుంటుందో ఆ విధంగా శుభ్రమైన వస్త్రం కింద నీ మనసును మార్చుకోవాలి. మురికి పట్టిన బట్టకి రంగు వేస్తే అంటుకుంటుందా అండి? అంటుకోదు కదా. సరే మనకు ఎప్పుడు చేయలే, మనకు తెలియదు. ఓకే, మామూలుగా చొలవ చేయడం అని బట్ట నేసిన తర్వాత తెల్లని బట్ట దాన్ని శుభ్రంగా ఉతుకుతారు. అంటే నేసినప్పుడు ఉన్నటువంటి కల్మషాలన్నీ పోవడానికి, పోయిన తర్వాత అది శుభ్రం అయ్యాక అప్పుడు దానికి రంగు వేస్తారు. అది రంగును పట్టుకుంటుంది. అర్థమైందా? సో ఆ విధంగా ఇప్పుడు మనలో మైల పట్టి ఉన్న మనసు అనేదాన్ని యోగ సాధన ద్వారా నువ్వు శుభ్రం చేసుకుని ఇంద్రియాలని మనసుని అధీనంలో తెచ్చుకుని చేసుకుంటే అప్పుడు శుభ్రపరచబడినటువంటి గుడ్డ మీద పరమాత్మ రంగు వేసుకోవడానికి మనకు వీలవుతుంది. అదేమిటి? అది తెల్లని రంగే. అంతకుముందు మామూలుగా ఉన్నవన్నీ రకరకాల రంగులు దాని మీద ఉన్నాయి. ఆ రంగులన్నీ కడిగేయాలి. కేవలం వైట్ ప్రకాశానికి దాని మీద వేసుకుంటే అప్పుడు అది ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకుంటుంది. ఇది అడ్వాంటేజ్. అప్పుడు నువ్వు కొలిచే రాముడు రూపం కావాలంటే రాముడు రూపం వస్తుంది, దాని మీద కృష్ణుడి రూపం కావాలంటే కృష్ణుడి రూపం వస్తుంది, యేసుక్రీస్తు రూపం కావాలంటే యేసుక్రీస్తు రూపం వస్తుంది. నీ ఇష్టం. మనసు అంత పరిశుభ్రంగా మారుతుంది. ఏమీ లేని నిరాకారం కాబట్టి దాని మీద ఏ ఆకారమైనా ప్రతిబింబించవచ్చు. సో ఆ విధంగా నీకు నీ గురువు రూపంగానో లేకపోతే దేవుడి రూపంగానో నీకు సాక్షాత్కారం అయ్యే అవకాశం. అది దేని మీద ఆధారపడింది? నీ యొక్క మనసు యొక్క శుభ్రత మీద ఆధారపడింది. సో ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే పాపాలు చేయడం మానేస్తావో నువ్వు పరమాత్మ తను వచ్చి ఉండడానికి కావలసిన వసతిని నువ్వు ఏర్పాటు చేసినట్టు. ఆయన ఉండడానికి అనుగుణంగా నీ ఇంటిని మార్చావు. అదేందా? ఇప్పుడు స్వామీజీ వస్తారనుకోండి, మనం ఎవరన్నా పిలుస్తాం, మనం మామూలుగా పడుకున్నట్టున్న పక్కలున్న అవన్నీ పెట్టుకుంటూ కుదరదు. ఒక సన్యాసి ఉండడానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఈ పరిసరాలన్నింటినీ మార్చాలి. అవునా కాదా? సో అట్లాగే అటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి మహానుభావుడు పరమాత్మ వచ్చి మనలో ఉంటాను, నేను ప్రకటితం అవుతాను అన్నప్పుడు నువ్వు ఎంతగా మార్చుకోవాలి నిన్ను నువ్వు ఆలోచించుకో. అర్థమైందా? సో అది పాపరాహిత్యం. సో ఇవి ఎట్లా వస్తాయి? పుణ్యకార్యాలు చేయడం, నిష్కామ కర్మాచరణ, తర్వాత భక్తి ధ్యానం, ఇటువంటి వాటి వలన బయట ప్రపంచంలో నువ్వు పాపాలు చేయడం తగ్గించుకుంటే నీ మనసు శుద్ధిపడుతుంది. ఆ విధంగా నువ్వు మంచి మార్గానికి వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ జ్ఞాని పట్ల ఇవి జరిగినాయి. కానీ మామూలు వాడు మనలాంటి వాడి కోసం మళ్ళీ ఇవి చెప్పబడుతున్నాయి. నువ్వు ఆ బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఇవన్నీ ఆచరించాలి సుమా అని. రెండోది సంశయరాహిత్యం. అదే భగవంతుడు ఉన్నాడా లేడా మొదటి డౌట్ మనకి. ఇంకా కొద్దిసేపు లేడనే అనుకుందాం, నో ప్రాబ్లం. కానీ ఏదో ఒక అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి ఒకటి ఉందనే విషయం అందరూ ఒప్పుకోవాల్సింది. ఎందుకని? నువ్వు తిన్నది ఎవరు అడిగిస్తున్నారు? నువ్వు అసలు తల్లి తండ్రి కలిస్తే పిల్లవాడుగా ఎట్ట మారుతున్నావు?
ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నేను సైన్స్ కనుక్కున్నాను, టెస్ట్ ట్యూబ్లో బేబీని పెట్టాను, దాంట్లో పెట్టాను అన్నావు. మరి తల్లి యొక్క ఇది లేనిదే జరగదని తెలుసుకున్న తర్వాత కదా ఇవాళ అద్దె గర్భాలకు వచ్చావు నువ్వు అక్కడికి. ఏమైంది నీ సైన్సు? ఫెయిల్. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. కాబట్టి తల్లి యొక్క మాతృగర్భమే కావాలి పిండం పెరగాలంటే. అందుకని ఈ తల్లికి లేకపోతే ఇంకో తల్లిని అప్పు తెచ్చుకుని ఆ అద్దె గర్భంలో పెట్టి పిల్లాన్ని తెచ్చుకుంటున్నారు. అంటే పరమాత్మ చేసే సృష్టిలోకి నీవు ఎప్పుడూ అడుగు పెట్టలేవు, నీ వల్ల కాదు. ఆ జ్ఞానం ఎంత త్వరగా మనం గ్రహించగలిగితే అంత మంచిది, తొందరగా. అందుకని ప్రతిదాంతో నేను ఏలు పెడతాను, నాకు సైన్స్ వచ్చు అంటే నీ ఏలు కట్టయిపోతుంది. నిజంగా చెప్తున్నా, గొప్ప గొప్ప సైంటిస్టులు ఫారెన్ దేశాల్లో కానీ అక్కడ కానీ ఉన్నటువంటి విపరీతంగా సైన్స్ని లోపల దాకా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్న ఒకే ఒక నిజం ఏమిటంటే, మా సైన్స్ కొంత దూరం వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అసలు ఎట్లా జరుగుతున్నాయనే విషయానికి పరిష్కారం మేము కనుక్కోలేకపోయాము. అది మాత్రం మాకు అలాగే అపరిష్కృతంగా ఉండిపోయింది, మా వల్ల కావడం లేదు. కాబట్టి ఏదో ఒక అనూహ్యమైనటువంటి అద్భుతమైన శక్తి దాని వెనకాల ఉన్నది. అదేమిటనేది మేము మా యొక్క బుద్ధితో మేము తెలుసుకోలేకపోతున్నాము, సైన్స్ ఆధారంగా తెలుసుకోలేకపోతున్నాం. ఇది వాళ్ళు ఒప్పుకున్నారంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఏబిసిడి తెలియవాడు ప్రతివాడు మాట్లాడు. సో అది వదిలేద్దాం, మనకు అనవసరం. కాబట్టి ఇక్కడ సంశయ రాహిత్యము అంటే నువ్వు భగవంతుడు అనద్దు, రాముడు అనద్దు, కృష్ణుడు అనద్దు, యేసుక్రీస్తు అనద్దు. ఏదో ఒక అద్వితీయమైనటువంటి శక్తి ఉందనే విషయాన్ని నువ్వు ఒప్పుకు తీరాలి. ఆ శక్తి పట్ల నీకు శ్రద్ధ, భక్తి కలిగి ఉండాలి, దాని యందు విశ్వాసం ఉండాలి. అది చాలు. నువ్వు నిరామయుడు, నిరాకారుడైనటువంటి పరమాత్మని ప్రార్థన చేసినట్టే అవుతుంది. అది అర్థమైందా? ముందు మనకి ఏకాగ్రత కోసమని ఒక రూపాన్ని ఆరాధిస్తున్నాం, తర్వాత నిరాకారంలోకి పెడతాం మనం. అలా కాకుండా నేను ఎల్లప్పుడూ నిరాకరణ చేస్తున్నాడు, చెయ్యి, అటాకే చెయ్యి, నో ప్రాబ్లం. కానీ ఆ సూపర్ పవర్ ఒకటి ఉందనే విషయాన్ని నువ్వు ఒప్పుకోవాలి, దాన్ని సాధన చేయి, అనుష్ఠానం చేయి, అదే నీకు ప్రకటితం అవుతుంది. సో ఆ విధంగా సంశయం లేకుండా ఉండద్దు, సంశయంతో ఏ పని చెయ్యొద్దు. దానివల్ల నువ్వు ఎటు వెళ్ళలేదు, ఆఖరికి ఆ సంశయంలోనే ఉండిపోతావు, అందులోనే చచ్చిపోతావు. అర్థమైందా? సో ఇంకొక సాధకుడికి ఉండవలసినటువంటి లక్ష్యం ఏమిటి? సంశయ రాహిత్యం. చేసే పని ఎట్లా విశ్వాసం, ఇది నేను చేయగలను, నాతో అవుతుంది అని మొదలెట్టాలి. అంతేగాని అవుతుందో అవదో, మధ్యలో తుఫాను వస్తుందో, లేకపోతే నేను చచ్చిపోతాను, లేదా మా ఆవిడికి ఏమన్నా అవుతుందో, ఇట్లాంటి 14 డౌట్లు మైండ్లో పెట్టుకున్న ఎదవ ఏమీ చేయలేడు, వాడితో ఏం కాదు. నువ్వు ముందు ధైర్యంగా మొదలుపెట్టు. నీకు నిజంగా అది చెయ్యవలసినటువంటి యోగ్యత లేకపోతే ఏదో కారణానికి అది ఆగిపోతుంది. కానీ పరమాత్మ యందు విశ్వాసం పెట్టుకుని నువ్వు చేస్తున్నప్పుడు అవగూడని పరిస్థితులు ఉన్నా కూడా అది జరిగి తీరుతుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకని వెనకాల ఆల్వేస్ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద సంతత ధారాపతంగా వర్షిస్తూనే ఉంది. దాన్ని ఎందుకు డౌట్ చేస్తావు? తెలివి తక్కువవాడా, దాన్ని అనుమానించకు. ఆ శక్తి ఎప్పుడు ఉంది. అర్థమైందా? సో ఆ విధంగా. తర్వాత మూడోది ఇంద్రియ మనోనిగ్రహం. ఇది మనం చూస్తున్నాం. మనం భగవద్గీత క్లాసులు మొదలెట్టుకుని కానించి ఏమిటి చేయాలంటే ఇంద్రియాలు మనసుని సాధనలో పెట్టుకోవాలి. కాబట్టి ఇది సాధిస్తే తప్ప మనకి మార్గం లేదు. కాబట్టి ఎందుకని ఇంద్రియ జయము లేకుండా మోక్ష మార్గంలో నువ్వు ఒక అడుగు కూడా వెయ్యలేవు. ఇది నిర్వివాదాంశం. అర్థమైందా? అనగా బయట నుంచి వచ్చేటువంటి విషయ సేకరణని ఇంద్రియాల దగ్గర నుంచి తీసుకొని మనసుకు తీసుకొచ్చి వాటికి యాక్షన్ చేయకుండా, రియాక్షన్ చేయకుండా ఉండడం నువ్వు చేయవలసిన మొదటి లక్షణం. సో ఆ విధంగా మనం వెళ్తే, ముందుకు వేస్తే అప్పుడు మోక్ష మార్గానికి మనం వెళ్ళటానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియ జయం ఎవడైతే సాధించగలుగుతున్నాడో వాడు మోక్ష మార్గానికి వెళ్ళే అవకాశం ఉంది. అది జయించకుండా నువ్వు చేద్దామంటే అయ్యే పని కాదు. ఓకే, అయింది కదా. తర్వాత సర్వభూత దయ. ఇది అత్యంత ఇష్టమైంది. ఇవాళ ప్రపంచాన్ని కట్టి కుడుపుతున్న లేక కట్టి కదుపుతున్న విషయం సర్వభూత దయ. కొన్ని సంవత్సరాలుగా మనం తోటి ప్రాణులు వాటి జీవితాన్ని వాటిని జరగనివ్వకుండా, నీకు అవసరం లేకపోయినా, నీకు వాటి వల్ల ఏ విధమైనటువంటి హాని జరగకపోయినా వాటిని కేవలం నీ యొక్క టేస్ట్ కోసం అని చెప్పి
ఆనందం కోసం అని చెప్పి మనం వాటిని చంపి వాటి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నాం. చూడండి, ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇంట్లో ఒక పిల్లినో లేకపోతే కుక్కనో పెంచుకుంటూ ఉంటావు, ఏమండి, అక్కడికి నీకు భూతదయం అనేది ఒప్పుకోవాలి. నేను ఇంటూ ఎప్పుడు పెంచలేదు కనుక నాకన్నా నువ్వు బెటర్, ఒప్పుకుంటా. నేను ఎవరిని పెంచి దగ్గరికి తీసుకురాను, ఎందుకంటే దానికి న్యాచురల్గా జరగాల్సిన ఒక్కదాన్ని నువ్వు జరిగినట్ల. దానికి కామసుఖం కావాలంటే దానికి అది జరగకుండా నువ్వు ఇంజక్షన్లు ఇప్పిస్తున్నావు. ఎందుకు ఆ కుక్కలను పెంచుకోవటం? ఏమండి, తర్వాత ఇంకొక అసలు విషయం, ఆ కుక్కను పెంచుకుంటూ దానికి రోజు 1.5-2 కిలోల మాంసం కొనుక్కొచ్చి పెడుతున్నావు. దానికి ఏమవుతుంది? అక్కడ మేకో గొర్రె చచ్చిపోతుందో లేదా? ఈ పెంచటం ఎలా, దాన్ని చంపడం ఎలా? ఇది ఎక్కడ చేయమండి? ఏమిటి నువ్వు చేస్తావు? మంచి పనా చెడ్డ పనా? దయచేసి ఆలోచించండి. దాని మాంసం రోజు కొనుక్కొచ్చు 1.5-2 కిలోల మాంసం. మామూలు కుటుంబాలు కూడా కొనుక్కోలేవు అంతంత పెట్టి. దేనికి ఆ కాడికి ఆ కుక్కను పెంచడం? ఇంతలా గుర్రంలాగా ఉంటుంది ఆ కుక్క. అంటే నీ యొక్క ఆడంబరాన్ని, స్టేటస్ని చూపించుకోవడానికి అటువంటి దుర్మార్గ పనులు చేయడం దుర్మార్గమే. మరి ఇప్పుడు నీ కుక్కను పెంచడం భూతదయ అనుకుంటే అవతల దాని కోసం మాంసం కోసం చంపి యువతలు చంపుతున్న దాన్ని పట్ల నువ్వు ఏం చేస్తున్నావు? హింస చేస్తున్నావు. సో అది కరెక్ట్ కాదు. భూతదయ అంటే నువ్వు చూసిన దాన్ని బతుకు, దాన్ని బతకని నువ్వు దానిలో చేయబెట్టవు. అది నీకు అపకారం చేసేంత వరకు దాని పట్ల నువ్వు ప్రమాదకరంగా ప్రవర్తించకు. అది చాలు. వాటి బతుకు వాటి బతకనివ్వండి. సో ఈ విధమైనటువంటి సర్వభూతదయ అంటే నేను చెప్తా వినండి. మనం ఒక ప్రాణిని ఏదో కాపాడుతున్నాం కనుక మనం పిట్టలు పెంచుకుంటున్నాం 2, లేకపోతే కుక్కను పెంచుకుంటున్నాం, లేకపోతే పందులు పెంచుకుంటున్నాం. కొంతమంది ఫారెన్లో పందులు పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చిరుతపులను పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఇక ఆ చేతస్థానికి అంతులేదు, అడగద్దు. అర్థమైందా? సరే, కుక్కలు పెంచుకునే వాళ్ళు ఇండియాలతో సహా అన్ని చోట్ల ఉన్నారు, పిల్లులు పెంచుకునేవాళ్ళు. సో ఇవి పెంచుకుంటున్నామని చెప్పి వాటి కోసం మళ్ళీ మాంసాహారం తయారు చేసి నువ్వు ఇంకో జంతువులను చంపడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో ఈ విధంగా అసలు భూతదయ, జీవకారుణ్యం లేకుండా ఉన్నవాడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి అర్హుడయ్యే అవకాశం లేదు. మోక్షం సంగతి గోలిమారో. అర్థమైందా? అందువలన ఇది ఎవడైనా సరే, సర్వాత్మ భావన కలిగిన వాడు ఎవడైనా కూడా ఇటువంటి పనులు చేయడానికి ఒప్పుకోడు. వాడి యందు సర్వభూతదయ ఎల్లప్పుడూ తొణికిసలాడుతూ ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఉపకారం చెయ్యలేకపోతే నష్టం లేదు, అపకారం మాత్రం చెయ్యకు. సర్వభూతదయ పట్ల ఉన్న రహస్యం ఏంటంటే నువ్వు వాటికి ఉపకారం చెయ్యగలిగితే చెయ్యి, లేదు చెయ్యలేకపోతే ఊరుకో, అపకారం మాత్రం చేయి. దానికి మనకు అర్హత లేదు. అర్థమైందండి? సో ఈ విధంగా ఉండి ఈ 4 లక్షణములు కలిగిన వాడు ఋషిగా మారి, ఈ 4 లక్షలు సాధన చేయాలంటే ఎట్టగో టైం పడుతుంది కదరా అయ్యా. మనం ఎంఏ, బిఏ, పిహెచ్డీ చేసినట్టుగా వాడు ఆ స్థితికి వచ్చినప్పుడు వాడు ఋషిగా పేర్కొనబడతాడు. వాడికి అట్లా వెలసిల్లేవాడు బ్రహ్మ నిర్వాణ రూపమైనటువంటి మోక్షాన్ని ఆటోమేటిక్గా పొందుతున్నాడు. కాబట్టి ఈ లక్షణాలు నువ్వు అలవరుచుకుంటే నీవు కూడా ఋషిగా మారి బ్రహ్మ నిర్వాణ స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉందనేది మనకి చెప్పడం జరుగుతోంది. ఇంకొకటి ఈ 4 సుగుణాలు అయిన తర్వాత ఈ 4 సుగుణాలు కలిగిన వాడు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారనే కామక్రోధ వియుక్తానాం. వాడు కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఏమనుకోకండి. అంటే కామక్రోధములచే విడువబడిన వారును, యతచేతసాం నిగ్రహింపబడిన చిత్తము గలవారును అనగా మనోనిగ్రహం కలవారు, విదితాత్మానాం అనగా ఆత్మతత్వమును ఎరిగినవారు, అగు యతీనాం యత్నశీలురు. యతీలు అంటే యత్నం చేసేవాళ్ళు, యత్నం అంటే ప్రయత్నం చేసేవాళ్ళు యత్నశీలురు, వాళ్ళని యతులు అంటారు. ఇందాక ఋషులు అన్న వాళ్ళని ఏమన్నాం? ఋషీకములు. ఇంద్రియాలనే అదుపులో పెట్టుకుని తన యొక్క మనసుని పరమాత్మలో విలీనం చేసి కూర్చున్నవాడు ఋషి. ఇక్కడ యతి అంటే దాన్ని సాధించడానికి యత్నం చేసేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి యత్నం చేసేవాడు యత్నశీలురు, వాళ్ళు యతులు.
సో యత్నశీలులకు బ్రహ్మ నిర్వాణం అంటే చూడండి 2 రకాలుగా చెప్తున్నాడు. కేవలం ఋషిగా మారితేనే నీకు ఆ బ్రహ్మ సాహిత్యం వస్తుందని కాదు, నువ్వు యత్నం చేస్తూ వెళ్ళినా కూడా నువ్వు ఆ స్థాయికి రావచ్చని. అంటే ఇక్కడ రిలాక్సేషన్ చేయడం అన్నమాట. ఇప్పుడు మన గవర్నమెంట్ కనుక 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్ అయినట్టే అన్నారు. ఇక్కడ 2వది చెప్పారనమాట. ఎవడైతే నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాడో వాడికి కూడా బ్రహ్మంగా దొరుకుతాడు. రా పొండి, సాధించలేకపోవచ్చు, నిజాయితీగా ప్రయత్నం చేస్తూ ఉన్నా చాలు నిన్ను పాస్ చేస్తాను అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? అది. సో యత్నశీలుడు బ్రహ్మ నిర్వాణం అనగా బ్రహ్మ సాయుధ్యము, బ్రహ్మానందము లేక మోక్షము, అభిత అంతటను అనగా దేహం ఉన్నప్పుడు లేనప్పుడు సర్వత్రా వర్తతే ఉన్నది. సో ఎవడైతే ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడో వాడు జీవించి ఉండగానూ బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతున్నాడు, అనగా మోక్ష జీవన్ముక్తుడు. తర్వాత చనిపోయిన తర్వాత విదేహముక్తి, దేహం వదిలేసిన తర్వాత వాడు ముక్తిని పొందుతున్నాడు. అంటే నువ్వు చేస్తున్నటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గాల్ని నియంత్రించడము, తరువాత మనోనిగ్రహాన్ని కలిగి ఉండడము, తర్వాత ఆత్మతత్వం అంటే నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ శరీరం కాదు కాబట్టి నేను కేవలం పరమాత్మలాగానే ఈ ప్రపంచంలో ఒక సాక్షిగా ఉండడానికి వచ్చాను, ఇంద్రియాలు వాటి పనులు చేసుకుంటున్నాయి, నాకు సంబంధం లేదు అనేటువంటి నిష్టతో విశ్వాసంతో ఎవడైతే ఉండి ప్రయత్నం చేస్తున్నాడో వాడు బతికుండగానూ బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతున్నాడు, చచ్చిపోయిన తర్వాత కూడా పొందుతున్నాడు. అంటే నేను ఈ జన్మలో ప్రయత్నం చేశాను గురువుగారు, కానీ ఎంతవరకు నాకు యోగ సిద్ధి కలిగిందో నాకు తెలియదు, మరి నేను చచ్చిపోతే ఏమవుతుందని భయపడకండి. ఇక్కడ మనకి ఆన్సర్ దొరికింది. అర్థమైందా? నీ ప్రయత్నం లోపం లేకుండా నువ్వు చెయ్యి. లేదు అందరినీ ప్రమోట్ చేస్తాడు. చాలా దయగలవాడు ఆయన. పరమాత్మ దయ, క్షమ, ప్రేమ 3 లక్షణాలు. అర్థమైందా? అందువల్ల ఎవడు నిజాయితీతో ప్రయత్నం చేస్తున్నాడో వాణ్ణి ఎల్లప్పుడూ ఆయన రక్షించడానికి, కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రయత్న లోపం లేకుండా ఉండాలి. అర్థమైందా? కొద్ది కాలం చేసి వదిలేస్తావు అనుకో, అప్పుడు కూడా నేను క్షమిస్తాడు. ఎందుకని నెక్స్ట్ జన్మలో పోనీ ఇది కొనసాగిస్తాడేమో అని మళ్ళీ కాస్త ఆశ్రమాన్ని దగ్గరలో పుట్టిస్తాడు. నేను ఎల్లుపల్లిలో. అర్థమైందా? మరి ఇప్పుడు సిద్దిపేట నుంచి రావడానికి కరోనా వైరస్ వచ్చేసింది కదా, లాక్డౌన్, రాలేవు. ఎల్లుపల్లి కాబట్టి రావడానికి వీలైంది. కాబట్టి నీకు పూర్వజన్మ సుకృతం ఉందనేది ఒప్పుకోవాలి కదా. వచ్చిన తర్వాత దీనికి ఏదో కారణం చెప్పి మానేయద్దు. నువ్వు ఉండడానికి అవకాశంగా ఎల్లుపల్లిలో నేను తీసుకొచ్చి కూర్చోబెట్టినా మా పిల్లోడికి బాగుండలేదు, మా ఆవిడికి బాగుండలేదు, మా నాన్నకి బాగుండలేదు ఇదని చెప్పేసి మానేసే పని చేయొద్దు. తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేత కోసం అని కారణాలు చెప్పే పని చేయొద్దు. ఛాయశక్తుల ఇక్కడికి నీకు రావడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పరమాత్మ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? సో ఈ విధంగా చేసేటట్లయితే మనం మోక్షాన్ని పొందుతాం. ఇక్కడ ఇప్పుడు బతికుండగా పొందొచ్చు, చచ్చిపోయిన తర్వాత పొందొచ్చు. డోంట్ వరీ. ఎందుకని ఈ పూర్తిగా నువ్వు ప్రయత్నం చేస్తూ, సపోజ్ యోగ భ్రష్టత్వం అంటాం దాన్ని, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న తర్వాత కూడా సిన్సియర్గా చేశాం, ఇంకా అందులో అనుమానం లేదు. చేసిన తర్వాత సరే మనకు ఆయుష్ లేదు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు వర్రీ అవ్వకు, నీకు మోక్షం ఇచ్చే పని నేను చేస్తాను. లేదు నీ కొన్ని ప్రారంభ కర్మలు ఇంకా మిగిలిపోయినాయి, నో ప్రాబ్లం. ఒక జన్మ ఇచ్చి దానిలో తీసేసి, మీరు అందరికీ నేను చెప్పాను ఉదాహరణ, అటువంటి యోగులే పుట్టగానే సంవత్సరానికో 6 నెలలకో టక్కన వెళ్ళిపోతారు. అంతే, వాళ్ళు ఉండరు. ఎందుకని వాడు ఆ గర్భశోకాన్ని అనుభవించాలి, కిందటి జన్మల పాపక్షయం అవడానికి. వచ్చి గర్భశోకాన్ని అనుభవించి ప్రపంచంతో సంబంధం ఏర్పాటు చేసుకోకుండానే వెళ్ళిపోతాడు వాడు. ఎందుకని ప్రపంచంలో సంబంధం ఏర్పాటైందో మళ్ళీ ఆడు కిందకు వచ్చాడు ఖాయం. పుట్టక తప్పని పరిస్థితి, పుట్టాడు కానీ వాడు ప్రపంచంతో ఉండడు. కొన్ని చోట్ల మీరు చూడండి, ఒక 5-6 సంవత్సరాలు కూడా బతుకుతారు, కానీ వాళ్ళకి ప్రపంచ స్పృహ కానీ, మనుషులను గుర్తించడం కానీ, మాట్లాడడం కానీ ఉండదు. అలా ఉంటారు అంతే. ఏమిటంటే వాడు యోగంలోనే ఉండడు. నువ్వు పెడితే తింటాడు, లేదంటే లేదు, అంతే. సో ఆ విధంగా వాడి కర్మశేషాన్ని అనుభవించేసి వాడు వెళ్ళిపోతాడు. అందువలన బతికుండగా కానీ పోయిన తర్వాత కానీ నీకు మోక్షం ఇస్తాననే మాట ఆయనకి ఆ విధంగా మన అందరికీ కూడా ఒక అభయహస్తాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. సాధించాల్సింది ఏమిటి? మొట్టమొదట వాసనాక్షయము, అనగా కామక్రోధాలని పూర్వజన్మ నుంచి వచ్చినాయి కదండి, వాటిని తొలగించుకోవడం మొదట చేయాలి. చేసిన తర్వాత
చిత్తం స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అనగా మనోనాశనం అంటే ఇంద్రియాల నుంచి వచ్చే మనసుకు వస్తే మనసు దగ్గర యాక్షన్ లేకుండా చేయడం. సో ఇంద్రియాలని మనసుని కట్టేయడం. రెండోది ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. నేను పరమాత్మ స్వరూపాన్నే, నేను ఈ శరీరం కాదు, కేవలం నేను ఈ ప్రపంచంలో ఒక సాక్షిగా పరమాత్మ యొక్క ప్రతినిధిగా వచ్చాను. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఉపకరణాలైనటువంటి ఇంద్రియాలు, మనస్సు, అవి కేవల ఇంద్రియాలుగా కేవల మనస్సుగా మారి ఉంటాయి తప్ప వాటి పనులు చేయడానికి, అవి నన్ను ఈ ప్రపంచంలో ఉన్న ప్రలోభాల్లో పడేయడానికి కాదు. కాబట్టి నేను ఉండవలసిన స్థానం పరమాత్మ దగ్గర, నేను అక్కడే ఉంటాను అనేటువంటి స్పృహతో ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బతికున్నా చచ్చిపోయినా వాడు మోక్షం పొందుతాడు అని చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఈ మూడింటిని చేసుకుని, అనగా ఏమిటివి? కామక్రోధాది దుర్గుణాలు తొలగించుకొని మనం కామాది పరిత్యాగం మొట్టమొదటిది. రెండవది మనోనిగ్రహం. మనోనిగ్రహానికి మనం చెప్పాం కదా, ఇంద్రియాల నుంచి వచ్చిన వాటిని అక్కడ ఆపేయాలి, మనసు దాకా రానివద్దు. సో మనసుని ఏం చేయాలి? తీసుకెళ్ళి పరమాత్మలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు బయట నుంచి వచ్చిన వాటిని వినడానికి అది రెడీగా ఉండదు. అందుకే నీకు ఇక్కడ మొన్న మనం చెప్పినప్పుడు దృశ్య విషయం, శబ్దాది దృశ్య విషయాల నుంచి వచ్చే వాటిల్ని వినకుండా ఎవడైతే మనసును నిగ్రహిస్తున్నాడో వాడు పొందుతాడు అని చెప్పడానికి గల కారణం ఇదే. అర్థమైందా? వస్తోంది సౌండ్, టెలిఫోన్ రింగ్ వస్తోంది, నువ్వు పట్టించుకోవు. ఏమైంది? రింగ్ వచ్చి ఆగిపోయింది. నువ్వు దాన్ని తీసావనుకో, ఆడెవడో ఇష్టం ఇప్పుడు చేస్తాడు అని మనం తిట్టడం, అది చేయడం అవన్నీ దొరుకుతాయి. మనసు రియాక్షన్ వస్తుంది. అసలు ఆ కాల్ పట్టించుకోవాలి, నువ్వు వదిలేసావు, నీ రియాక్షన్ లేదు. ఇది అర్థమైందా ఇప్పుడు ఇది? సో ఈ విధంగా మనసును నిగ్రహించడం అంటే ఇది. ఎందుకంటే మనకి సెల్ ఫోన్తో చెప్తే కానీ ఏ ఉదాహరణ అయినా మనకి తొందరగా ఎక్కదు. అందుకని సెల్ ఫోన్ ద్వారా మనకి చెప్పాలి. అర్థమైందా? ఇక మూడోది ఏమిటయ్యా అంటే, మూడోది ఆత్మజ్ఞానం. సో ఎప్పుడైతే మనం చెడిపోవడానికి మూల కారణమైనటువంటి ఇంద్రియాలు, మనస్సు అధీనంలోకి వచ్చాయో, చచ్చినట్టుగా మన మనస్సు వెళ్ళి పరమాత్మ దగ్గర కూర్చుంటుంది కనుక మనం ఆత్మస్వరూపులం అనేటువంటి జ్ఞానం మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అదే తత్వజ్ఞానం. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వీటన్నిటికీ కూడా ఆధారంగా ఉన్నది ఆ పరమాత్మ అనేటువంటి ఒక ప్రజ్ఞ. కేవలం ఆ ప్రజ్ఞ యొక్క ఆధారంతో ఇదంతా నడుస్తోంది. నేను ఆ ప్రజ్ఞ కలిగిన వాడిని, పరమాత్మ నాలో ఉన్నాడు. కాబట్టి నేను పరమాత్మ స్వరూపం. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా జరిగే పని నిజమైనవి కావు, ఇవి నన్ను బంధించడానికి ఉన్నటువంటి శత్రువులు అనేటువంటి జ్ఞానంతో ప్రయత్నించడం ద్వారా చక్కగా ఈ మూడు సాధనలు సాధించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు కృతకృత్యులవుతాడు. వాడు ఈ జన్మలోనే, లేదంటే జన్మం అదే మరణం అయిన తర్వాత అయినా దీన్ని పొందుతాడు, బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాస యోగో నామ పంచమోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.